విన్నారా ఎప్పుడైనా నర్సింగ్ స్టూడెంట్స్? పేరు మన దేశంలో నర్సింగ్ వ్యవస్థని అత్యంత విశిష్టమైన మెడికల్ కాలేజ్ దానికి కారణమైన వ్యక్తి ఐడాస్ కడర్, who came all the way from USA to do practice in Vellore. అమ్మాయి అమెరికాలో చదువుకుంటున్నప్పుడు సమ్మర్ వెకేషన్ తల్లిదండ్రులతో గడపడానికి వచ్చినప్పుడు ఒకరోజు రాత్రి వారి ఇంటికి ఒక పేషెంట్ వస్తారు. పేషెంట్ వచ్చి మా రాదు, ఆర్డర్ రాలేదు, ఏమి రాలేదు, వచ్చి దౌర్జన్యంగా ఇచ్చారు. సరే దౌర్జన్యంగా లోపల పెట్టన్నా, లోపల పెట్టు ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. డిస్పోజల్ అంటారు దాన్ని. అవును సార్, ఆర్డర్ కాపీ రాలేదు కదా సార్. ఏం ఆర్డర్ వచ్చిందో తెలియాలి కదా మనకి. అడ్మిషన్ అంటారు దాన్ని, హైకోర్టులో సెకండ్ అడ్మిషన్ అంటారు. అడ్మిషన్ లేదు దానికి, అర్థమైందా? పలానా రోజు 20వ తారీఖు అడ్మిషన్ అంటారు దాన్ని. నరావు వెంకట్రావు ఈయన మాట ఏం లేదనుకో, ఈయన ఎవరో పోలీస్ అసిస్టెంట్ తీసుకుంటారు. అంతే మీరు ఫుల్ గా వచ్చి గందరగోళం చేస్తే కరెక్ట్ కాదు. లోపల పెట్టేసి సార్ మీరు లోపల 2 days టైం ఓకే అన్నారు కదా, మరి ఎందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ ఒక 2 రోజులు చూద్దాం. తాళాలంటే నిన్న రాత్రి 12:00కి హైకోర్టు వారు ఇచ్చిన ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా కంప్లీట్ అయింది. సో ఈరోజు మార్నింగ్ వాటిని నోటీస్ ఏమని ఆర్డర్ ఇచ్చారు సార్? 45,000 అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి మన ప్రిన్సెస్ని వికెట్ సో నిన్న రాత్రితో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హైకోర్టు వారు ఇచ్చిన 3 months పీరియడ్ అయిపోయింది. సో ఈరోజు మనం మన ప్రిన్సెస్ మనం మరి వాళ్ళు 6 రోజులు సమయం అడుగుతున్నారు కదా, అది వాళ్ళకి తెలుసు. అంటే టైం ఎక్స్టెన్స్ పీరియడ్ ఇచ్చారని తెలుసు, కంప్లీట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి తెలుసు. స్టిల్ వాళ్ళు వెక్కిచ్చారు. వాళ్ళకి ఆల్రెడీ హైకోర్టులో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఖాళీ చేయమని, అమౌంట్ పే చేసి ఖాళీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను వాళ్ళు ఏదో పెండింగ్లో ఉందని చూపిస్తున్నారు. అది ఆన్లైనే కదా సార్ వచ్చేది, బై హ్యాండ్ నేను మీరు కొట్టించేది కదా, ఆన్లైనే కదా, పెండింగ్ అని చూపిస్తుంది అంటూ. మీ దగ్గర అలాంటిది ఏమన్నా ఉందా? ఆన్లైన్లో ఉంటుంది కదా కనీసం. పాత అయిపోయింది కాబట్టి ఉన్న ఆర్డర్ దాని ప్రకారం ఓకే డన్. ఇప్పుడు ఖాళీ చేసేస్తాను సార్. గడి నట్టండి సరిపోతుంది. మెడికల్ సూపర్ డైరాస్తారు బాపట్ల. మన హాస్పిటల్లో ప్రిమిసెస్లో ఉన్న క్యాంటీన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, సైకిల్ అండ్ క్యాంటీన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పీరియడ్ నిన్న నైట్ ముగిసిపోయింది. గవర్నమెంట్ హైకోర్టు వారి ఇచ్చిన పీరియడ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా కంప్లీట్ అయింది. సో మన హాస్పిటల్ ప్రిమిసెస్లో ఉన్న ఈ ప్లేస్ని మనం ఆక్యుపై క్లియర్గా మనకి పిటిషనర్ వాళ్ళ ఆదాయంలో పెట్టినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. 45,000 బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి 3 monthsలో వెకేట్ చేయమని రిసీవింగ్ ఆఫ్ ఆర్డర్ కాపీ అని. సో అది నిన్నతో ముగిసింది. సో టుడే వీఆర్ ఆఫరింగ్. వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళారన్నారు. అది ఇంకా మనకు ఆర్డర్ కాపీ రాలేదండి. సో పీరియడ్ అయిపోయింది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఆర్డర్ కాబట్టి మీకు వస్తుంది. ఏమని ఆర్డర్ ఉత్తర్వులు ఉన్నాయి సార్? బ్యాలెన్స్ అమౌంట్ 40,000 పే చేయమని ఉందండి. అలానే ఆ పిటిషనర్ని ప్రిన్సెస్ నుంచి 3 months లోపల వెకేట్ చేయమని చెప్పి డెమాలిష్ చేయమనలేదు కదా? యాజ్ ఆఫ్ నో లేదు.
ఎలా ఉన్నా